2024 ఎన్నికలో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమైన కూటమి శాసనసభ పక్ష నేతలు చంద్రబాబు సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. కూటమి తరపున సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రజలు గత 5 ఏళ్లుగా విధ్వంస పాలన చేశారని, ఈ ఎన్నికల్లో 57% మంది ప్రజలు కూటమికి ఓటేసి గెలిపించారన్నారు. గతంలో గెలవని సీట్లు కూడా కూటమి గెలుచుకుందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎప్పుడు నిలబెట్టుకుంటామని అన్నారు. చంద్రబాబు కాగా రేపు విజయవాడలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4వసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలకి, జనసేన ఎమ్మెల్యేలకి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను. వేదిక పైన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు, మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తాడేపల్లిగూడెం సభలో నేను చెప్పినట్టుగా ఒక దార్శనికులు, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోతూ వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఈ రోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత. అలాంటి వ్యక్తి, ఆయన అనుభవం ఈ రోజున 2024 ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాన నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్.